హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎస్తర్స్ కిచెన్. ఈరోజు నేను మీకు ఇంట్లోనే మిల్క్ మేడ్ కండెన్స్డ్ మిల్క్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలని మీకు రెసిపీ చూపిస్తున్నాను. వీడియో చివరి వరకు చూసి ప్రతి ఒక్క టిప్ని కూడా ఫాలో అవ్వండి. పాలు లేకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నది మీకు రెసిపీ చూస్తేనే వివరంగా తెలుస్తుంది. మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. మెజర్మెంట్స్ మీరు ఏదైనా తీసుకోవచ్చు. నేనైతే ఇలాంటి ఒక గ్లాస్ తీసుకున్నాను. ఈ గ్లాస్ తోటి ఒక గ్లాస్ మిల్క్ పౌడర్ తీసుకోవాలి. ఇదే గ్లాస్తో హాఫ్ గ్లాసు షుగర్ పౌడర్ తీసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోరు, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, 1.5 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒక విస్కర్ తీసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. దీనిలోనికి చల్లనీళ్ళు కాకుండా గోరువెచ్చ కన్నా కొంచెం ఎక్కువ వేడిగా ఉన్న నీళ్ళు అండి. గోరువెచ్చగా కూడా కాదు, ఎక్కువ ఉండాలి కొంచెం వేడి. ఆ వేడి నీళ్ళు కొంచెం కొంచెం వేసుకుంటూ ఉండలు కట్టకుండా లంప్స్ ఏమీ లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. స్మూత్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కూడా మిక్స్ చేసుకోవాలి. ఇలా విస్కర్తో బీట్ చేసుకుంటూ కూడా కలుపుకోవాలి. నాకు ఇలా మిక్స్ చేసుకోవడానికి 1.5 గ్లాస్ వాటర్ పట్టిందండి. చూసారు కదా, మనం ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత విస్కర్ పైకి లేపి చూస్తే విస్కర్తో ఏమీ రాకూడదు, అలా ఉండాలి. ఇప్పుడు దీన్ని మనం మిక్స్ చేసుకున్న దాన్ని ఒక ప్యాన్లోనికి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. స్టవ్ వెలిగించుకోకూడదు. ముందు ప్యాన్లోకి మొత్తం అంతా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకుని కలుపుకుంటూ ఎక్కడ ఉండలు కట్టకుండా ఆపకుండా కలుపుతూనే ఉండాలండి. అస్సలు మీరు సైడ్ అవ్వకూడదు, వేరే పని అని వెళ్ళకూడదు. ఇలా కలుపుకుంటూ థిక్ పేస్ట్ వచ్చే వరకు, స్మూత్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు, నాకు ఈ థిక్నెస్ రావడానికి 1.5 మినిట్ పట్టింది. సిమ్లోనే ఉంచుకోవాలి. ఇంకొక 1/2 మినిట్ తర్వాత మళ్ళీ ఈ థిక్నెస్ వచ్చింది. ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీ ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారిన తర్వాత ఇంకా కొంచెం థిక్ అవుతుంది అన్నమాట. చూసారు కదా, చల్లారిన తర్వాత ఇంకా థిక్గా అవుతుంది. చల్లారేటప్పటికి ఈ కన్సిస్టెన్సీ ఉంది. ఇప్పుడు పూర్తిగా చల్లారిపోయింది. దీన్ని బౌల్లోకి తీసేసుకుందాము. కండెన్స్డ్ మిల్క్ మేడ్ రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్. మనం ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకుంటే బయట కొనుక్కోవాల్సిన పనే ఉండదు. దీన్ని ఎయిర్టైట్ జార్లో స్టోర్ చేసుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు. కేక్స్లోకి, ఐస్ క్రీమ్స్లోకి, పాయసం, సేమియా, పరమాన్నం ప్రతి దానిలోని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఇంకేమైనా రెసిపీస్ కావాలనుకుంటే కాక నాకు కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో కలుసుకుందాం.